కంగారు చూపిస్తావా? కంగారు చూపిస్తావా? సూర్య, నాకు కంగారు చూపిస్తావా ప్లీజ్? ఓకే. హలో ఫ్యామిలీ. ఆస్ట్రేలియా వచ్చి కంగారు చూడకపోతే ఎలాగా? అందుకనే సతాయిచ్చి మరీ ఒప్పించుకున్నాను. మొత్తానికి కంగారు చూడడానికి వెళ్తున్నాం అనమాట. నేను ఈ డ్రెస్ ఢిల్లీలో ఉన్నప్పుడు తీసుకున్నాను. బాటమ్ 200 రూపీస్, టాప్ 150 100 అనుకుంటా. ఆ ఇయర్ రింగ్స్ అయితే 100కి 4 ఇస్తానంటే తీసుకున్నాను, కానీ బాగానే ఉన్నాయి అనిపించింది క్వాలిటీ. కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో రెడీ అవుదాం అనుకుంటున్నాను, అందుకని హెవీగా రెడీ అవ్వకుండా సింపుల్గా రెడీ అవుతున్నాను అనమాట. ఈ బ్రేస్లెట్ అయితే మీకు గుర్తుండే ఉంటుంది, సూర్య గారు ఫ్రెండ్షిప్ డేకి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇది మాత్రమే వేసుకుంటున్నాను. అంతకుముందు అయితే మా అమ్మగారు బ్యాంగిల్స్ ఉండేవి, అవి వేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీలైనంత వరకు గోల్డ్ వేసుకొని బయటికి వెళ్ళడం అనేది తగ్గించేసాను అనమాట. అక్కడికి వెళ్తే ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి బాక్సులు అవి ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం తొందరగా రెడీ అయిపోయి బాక్సులు అవి ప్యాక్ చేసేసుకొని ట్రైన్ ఎక్కి సూర్య వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ కార్ తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఇలా రెడీ అయ్యాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సూర్య కూడా సిమిలర్ కలర్ టీషర్ట్ ఒకటి కొన్నాను అనమాట ఇండియా వచ్చినప్పుడు. సో ఆ టీషర్ట్లో రెడీ అయ్యారు. బాగున్నామా ఇద్దరం? Drifting through the city lights, your shadow by my side all night. Every step we take, it's clear. Destiny has brought us here. Through the storms we laughed and cried, hands intertwined, we never hide. శ్రీకాంత్ అనే వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. వెంటనే కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. In your eyes I see the sign. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ పేరు ప్రాస్పెక్ట్ రిజర్వాయర్ అనమాట. అంటే నాగార్జున సాగర్ లాగా ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది, దాని చుట్టూ కొంచెం గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్ నిండా కంగారూసే ఉంటాయట. సో అందుకని అక్కడికి తీసుకొచ్చారు. కంగారు అని గోల్ పెట్టానని. చూద్దాం ఎన్ని కంగారులు ఉంటాయో. కాకపోతే ఎండగా ఉన్నప్పుడు కొంచెం కంగారూస్ కనిపించమన్నారనమాట. కాబట్టి మేము వెతకడం స్టార్ట్ చేసాం ఎక్కడన్నా ఉంటుందేమో అని. నాకు ఈ చిలుకలు కనిపించాయన్నమాట. భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా. ఇక్కడ అలాంటి చిలుకలు చాలా ఉంటాయని చెప్పారు. But your voice, it soothes my fears. అదిగో ఫైనల్లీ వి ఫౌండ్ కంగారు. కంగారు పిల్ల కూడా ఉంది, కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాయి, మరీ దగ్గరగా అయితే లేవు. నాకు దగ్గరగా చూడాలని ఇంట్రెస్ట్, కానీ అంటే యూట్యూబ్ వీడియోస్లో అలా చూసినప్పుడు కంగారూస్ ఫైట్ చేస్తాయి, అటాక్ చేస్తాయి అని చెప్పేసి చాలా వీడియోస్ పోస్ట్ చేశారు కదా, కాబట్టి దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు. బట్ దూరం నుంచి చూస్తున్నప్పుడు మాత్రం దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఆ బుజ్జి కంగారు పిల్ల చూడండి ఎంత క్యూట్గా ఉందో. దాని పొట్టలోంచి బయటకు వచ్చి ఆడుకుంటుంది చక్కగా. I find solace in your embrace. Hold me close, don't let me go. Through the highs and through the low, with you by my side, I know home is where your heart will show. నాకు వీటిని చూస్తుంటే అచ్చు మన ఇండియాలో జింకల్ని చూసినట్టుంది. అంటే తిరుపతి మెట్లు ఎక్కేదారిలో జింకలు ఉంటాయి, లేదంటే ఊటీ వెళ్ళేటప్పుడైతే అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట అడవిలోంచి వచ్చి. వాటిని చూస్తున్నట్టు అనిపిస్తుంది వీటిని చూస్తే. అవి ఆ కంచెలోంచి బయటికి వస్తాయేమో అని చూస్తున్నా. రోడ్డు మీదకి వస్తే దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదామని చెప్పేసి. Hey, buddy. Hey. Welcome back to Grandma's house. He's showing me out. Welcome back to... ఇలా రియాక్ట్ అయితే మన పరిస్థితి ఏంటంటారు? ఎనీవే, అవేమో సెలబ్రిటీలాగా బిల్డప్ ఇస్తున్నాయి అనమాట. లోపలే తిరుగుతున్నాయి, బయటికి రావట్లేదు. చూద్దాం రోడ్డు క్రాస్ చేయడానికి వస్తాయేమో, ఎందుకంటే రోడ్డుకు అవతల వైపు కూడా జింకలు, సారీ రోడ్డుకు అవతల వైపు కూడా కంగారులు, పేరు మర్చిపోయాను.
కంగారులు ఉన్నాయి కదా, ఇందాక చూసాం కదా కంగారు పిల్ల ఉన్నాయి. సో ఇవి రోడ్డు క్రాస్ చేస్తాయేమో అని చూస్తున్నాను అనమాట. అదొకటి వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది గేట్ దగ్గర. సో బయటికి వస్తే దగ్గర నుంచి ఏదన్నా ఒక చిన్న పిక్ తీసుకుందామని వెయిటింగ్. With you by my side, I know home is where your heart will show. Rain falls down like endless tears, but your voice, it soothes my fears. Even when the night is cold, your warmth is the truth I hold. Every moment like a dream, life's a movie we redeem through the trails that time can trace. I find solace in your embrace. ఎక్కడా అవి ఎందుకు వెయిట్ చేస్తున్నాయి? బాగా తెలియదు కదా. ఇప్పుడు పాడాలి, వేర్ ఇస్ ద పార్టీ బస్సు, వేర్ ఇస్ ద పార్టీ అని చెప్పేసి. దాని పట్ల ఉంది. దీని పట్ల ఈ రిజర్వాయర్ పక్కన అడవి ఉందన్నమాట. చిన్నగా ఒక్కోటి ఎండ తగ్గంగానే ఆ అడవిలోంచి వస్తున్నాయి చూడండి. అవి నీడ ఎక్కడుందో అక్కడ మాత్రమే తింటున్నాయి అన్నమాట. ఆ తర్వాత ప్లేస్లో తినట్లేదు. అది చూడండి ఎలా చూస్తుందో అక్కడి నుంచి. ఎవరో ఉన్నారు, రావచ్చో రాకూడదో, వస్తే ఏమంటారో అన్నట్టుంది దాని వాళ్ళకు. ఏంట్రా అలా చూస్తున్నావు, జాయిన్ ద పార్టీ. అది చూడు హాయిగా ఆవలించుకుంటుంది. వీటికి పని పాట ఏం ఉండదనుకుంటా. హాయిగా అలా అడవిలో తిరగడం, ఇక్కడికి వచ్చి గడ్డి తినేసి ప్రశాంతంగా పడుకొని ఆవలిస్తాం. బాగుందబ్బా మీ పని. కనీసం కంగారులో పుట్టిన బాగుండేది, హ్యాపీగా గడ్డి తినుకుంటూ బతికేదాన్ని. గడ్డ ఒకటి తీసుకు చేత్తో పట్టుకో, ఏదో ఒకటి. కింద పడే. Drifting ప్రాస్పెక్ట్ రిజర్వాయర్. shadow by my side all night. Every step we take, it's clear. Destiny has brought us here. Through the storms we laughed and cried. Hands intertwined, we never hide. No need for words when hearts align. In your eyes I see the sign. Hold me close, don't let me go. Through the highs and through the low, with you by my side, I know home is where your heart will show. Rain falls down like endless tears,
soothes my fears. Even when the night is cold, your warmth is the truth I hold. Every moment like a dream, life's a movie we redeem through the trails that time can trace. I find solace in your embrace. Hold me close, don't let me go. Through the highs and through the low, with you by my side, I know home is where your heart will show. Drifting through the city lights, your shadow by my side all night. Every step we take, it's clear. Destiny has brought us here. Through the storms we laughed and cried, hands intertwined, we never hide. ఈవినింగ్ మూవీ టికెట్ బుక్ చేశారనమాట సూర్య గారు. అందుకని హడావిడిగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇంతకీ ఎవరి సినిమా అనుకుంటున్నారా? నేను అస్సలు చెప్పను, మీరే చూడండి, మీరే చూడండి, మీరే చూడండి. Hold me close, don't let me go. Through the highs and through the low. మూవీ చూడడం అయిపోయింది కాబట్టి కార్ చక్కగా వాళ్ళ కొలీగ్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. అంతే విశేషాలు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.